మంత్రి ఉన్నప్పుడు వాళ్ళు స్లిప్పులు ఇస్తూ ఉండేవాళ్ళు, ఆ స్లిప్పులు చూసి ఏదో చదివేవాళ్ళు. ఇప్పుడు ఆ స్లిప్పులు రావు కదా. ఈజ్ నాట్ ఈవెన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్. ఏం మాట్లాడతాడు, ఎట్ట మాట్లాడతాడు మీరు చెప్పండి. మంత్రులు లేరు అంటే ఎవరో ఒకరు కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కవర్ చేసేవాళ్ళు కూడా ఆ 11 మందిలో లేరు. అది ఇబ్బందికరమైన పరిస్థితి అతనికి. ఇప్పుడు ఇతను మాట్లాడలేకపోతే ఇంకెవరన్నా మాట్లాడండి రా, నువ్వు మాట్లాడని చెప్పే పరిస్థితుల్లో కూడా అక్కడెవరు లేరు. 11 మెంబర్స్లో మాట్లాడే వ్యక్తి ఎవరు లేరు. ఆయన మాట్లాడక 11 మంది మాట్లాడక అసెంబ్లీలో చిత్తు చేసేస్తారు వీళ్ళని, ఏది చర్చలో. సో ఆ భయంతో అతని అసెంబ్లీకి పోయే ప్రసక్తే లేదు. వెంకటకృష్ణ గారు, మీరు కొనసందున మీరు ఆయన పోతాడని కూడా మనం అనుకోవలేదు. ఇంకొక విషయం, రేపు చర్చ కానీ జరిగితే ఈ 5 ఏళ్లలో జరిగిన కేసులు, ఈ తెలుగుదేశం పార్టీ ముందు పెట్టిన కేసులు చర్చ వస్తుంది. ఆ కేసులు తెలుగుదేశం కార్యకర్తల మీద జరిగిన దాడి కేసుల్లో ఈరోజు కోర్టు ఎంతవరకు వచ్చినాయి, అసలు ఎఫ్ఐఆర్లు అయినాయా, సగం వాటిల్కి ఈరోజు కూడా ఎఫ్ఐఆర్ కాలే. అవన్నీ బయటకు వస్తాయి. అవన్నీ బయటకు వస్తే అతనికి ఇబ్బంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అతను అసెంబ్లీకి పోడు వెంకటకృష్ణ గారు. అతను ప్రైమ్ మినిస్టర్ని కలవడు, హోమ్ మినిస్టర్ని కలవడు. ఆడికి పోయేసి ఒక ధర్నా చేసి ఆటపాట బాగానే ఉంటుంది. ఎందుకంటే మా సంబరాల రాంబాబు ఉన్నాడు, ఆయన ఆడ డ్యాన్స్ చేస్తాడు. మా రోజక్క కూడా 2-3 స్టెప్పులు వేస్తుంది ఎంటర్టైన్మెంట్కి, వాళ్ళకి అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి. అదేమన్నా గోదావరి జిల్లాలో లేకపోతే కొన్ని ప్రాంతాల్లో పెళ్లిళ్ళు అలాంటివి అయితే రికార్డింగ్ డాన్స్ వేస్తారు. అలాంటి ప్రోగ్రామా కాదు కదా, అదో ధర్నా అండి. ధర్నాలో ఎందుకు అది కాదు కదా. నేను రికార్డింగ్ డాన్స్ అంటున్నా. ఇక్కడి నుంచి వెళ్ళిన కార్యకర్తలకు బోరు కొట్టకుండా స్టేజ్ మీద పాటలు గిట్టలు పెట్టి ఏదో చేసి టైం పాస్. ఎందుకంటే అట్టు కాదు వెంకటకృష్ణ గారు, యూఆర్ నాట్ అండర్స్టాండింగ్. ఇక్కడ సీరియస్నెస్ లేదు జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్లో. మీరు ఏదో ఆలోచించేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నాడని. ఇది ఓన్లీ గవర్నమెంట్ మీద బురద చల్లాలి, సబ్జెక్ట్ డిస్కషన్ రాకుండా, ఆడకు పోయి అపాయింట్మెంట్ లేకుండా సాక్షి టీవీకి సాక్షి పేపర్కి మేత ఇచ్చే కార్యక్రమం తప్పితే ఇది వేరేది ఏమీ లేదనేది మనం అందరం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను, ఈరోజు పోతాడు ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఈడు కూర్చుంటాడు. ఎన్ని రోజులు కూర్చుంటాడు? 5 రోజులు, వారం, 10. ఎందుకంటే సీరియస్నెస్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉంటేనే ప్రైమ్ మినిస్టర్ గారు పిలుస్తారు. ఓకే, పిలుస్తాడు, మాట్లాడతాడు, ఈయన లెటర్ ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు. ఆయనకి దానివల్ల ఒరిగేది ఏముంది? వన్ డే టీవీలోను, 1 డే పేపర్లోను, 2 డేస్ మనం అందరం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత సబ్జెక్ట్ లైవ్లో ఉండాలి. సబ్జెక్ట్ లైవ్లో ఉంటే ఇంకా వేరే ఇష్యూ లేదు. కాబట్టి దీన్నే లైవ్లో పెట్టి ఒక దీపంలా వెలిగిస్తూ ఉంటాడు. ఇంకొక విషయం కూడా మీకు ఒక పాయింట్, మనం జనరల్గా మా ఆనం వివేకానంద రెడ్డి మా చిన్నాయన ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ పొలిటికల్గా చేయాలంటే ఈశాన్యంలో చేసేవాడు. అదొక సెంటిమెంట్ ఆయనకి. ఈశాన్యం నుంచి మొదలు పెడితే కలిసి వస్తుంది అని. ఇప్పుడు ఆ సెంటిమెంట్ నెల్లూరు రాజకీయాల్లో చాలామంది మొదలు పెట్టేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా వాళ్ళ తండ్రి శవం దగ్గర నుంచి స్టార్ట్ చేసిన రాజకీయం మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి పోయాడు? వెనుకొండకు పోయాడు. మళ్ళీ శవ రాజకీయం మొదలుపెట్టాడు. సో నేనేమంటానంటే అది కలిసి వచ్చిన ఐటెం అతనికి, కలిసి వచ్చిన అంశం అతనికి. ఎక్కడైనా సరే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే అతనికి కలిసి వస్తుందని అతనికి ఒక సెంటిమెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేయలేం. సో దానిలోనే పోతాడు. ఈసారి ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాదని, దేవుడు అనేవాడు ఉన్నాడని